ఇక్కడ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? ఆదిత్య హాసన్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన? యూకేలో ఉన్నారండి. అదేంటి? నేను ఒకటి చెప్పాలండి, ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు, ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు, కానీ ఆ సక్సెస్ మాదట్ట అవుద్ది అవదు కదా. సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు. వేర్ వీ బిలాంగ్, వేర్ వీ ఆర్, వేర్ ఈజ్ ఆదిత్య హాసన్. అందుకే చెప్తున్నా బ్రదర్, ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్. బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటారు. నెక్స్ట్ సినిమా ఫంక్షన్కి ఏమైనా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూసర్ ఎవరికి సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజుష గారికి మాల్ తీసా కాబట్టి చెప్తున్నా, మాల్ ఉంటే చెప్పాను కదా, అందుకే వేసుకోమంటున్నా సార్. ఇప్పుడు 5 minutes. సో అలాగే లిటిల్ హార్ట్స్ మీరు చూసిన వాళ్ళందరూ ఎత్తండి, చేతులు ఎత్తారంటే నేను టికెట్స్ ఎత్తండి అని చెప్పాను. టికెట్స్ ఎవరు తెచ్చుకోలేదా? ఒకసారి చూసిన వాళ్ళందరూ చేయెత్తండి, 2 సార్లు చూసిన వాళ్ళందరూ చేయెత్తండి. ఏంటి బ్రదర్, మన మౌలి అంత కష్టపడి తీస్తే మీరు జస్ట్ 2 సార్లు చూసారా? ఈ సినిమాని చూస్తూ ఉండి ఈ సినిమా ఓటీటీని మన బన్నీవాస్ గారు, వంశీ గారు కూడా పోస్ట్ పోన్ చేశారు నితిన్తో మాట్లాడి. సో ఈ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ వచ్చే వరకు ఇంకేదన్నా సీజీ వచ్చే వరకు కూడా చూడకపోతే మీ మీద ఒట్టే, ఓకేనా? అండ్ విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు మౌలి. ఇప్పుడు అందరూ అడ్వాన్స్లో ఇస్తారు, బట్ అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళతో సినిమాలు చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ.